మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నుంచి డిసెంబర్ 1వ తారీఖు కదా, ఈ రోజు నుంచి మన క్రిస్మస్ సంబరాలు జరుగుతుంటాయి. మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు నందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, అలాగే తెలియనటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు అంశము మీ జీవమే పాటిది. ఈరోజు వాగ్దానాల్లో అంశం ఏంటంటే మీ జీవమే మాటిది. ప్రభు చెలవిస్తున్నాడు, మనం జీవం ఏ పాటిదంటే బెత్తడంత మాత్రమని ప్రభు చలవిస్తున్నట్టుగా మనం వింటా ఉన్నాం. మన జీవం కొద్దిపాటిదే అని చలవిస్తున్నాడు. ఈరోజు అంశం మీ జీవము ఏ పాటిది. మరి కీర్తనల గ్రంథము 39:5 నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరై ఉన్నాడు. కేవలము వట్టి ఊపిరి మాత్రమై ఉన్నాడు. మన దినములో కొద్దివేనంట. మన దినముల పరిమాణం ఎంత? నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఆయనకు బెత్తెడుగా కనబడుతుంది. బెత్తెడుగా ఈ బెత్తెడంతగా మాత్రమే కనబడుతుంది. మన జీవితము కొద్దిపాటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోలేదు. కాలంలో దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎగురు పడొద్దు, ఆశ పడొద్దు, అత్యాశలకు పోవద్దు, జాగ్రత్తగా ఉందాం. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో తృప్తిగా ఉందామని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. క్రైస్తవులు అనేటువంటి వారము తృప్తి చెందుతూ కలిగి ఉన్న దానిలోనే అత్యాశకు పోయి మన ఆశ భంగమైపోతుంది కదండి. జాగ్రత్తగా ఉండి ప్రభునందుంటే చాలా మంచిదని ప్రభు సెలవిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు జీవమే పాటిది. మీరు కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. ఇంతలో కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అంటే జీవితము, మన జీవితము. కాబట్టి మనం అంతగా ఆశ పడనక్కర్లేదని ఈ విషయాలను బట్టి నేను ప్రభు నందు ఉన్నటువంటి వారి విషయంలో నేను చదివిస్తున్నాను. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆయుష్ మాత్రము కొద్దిదే. ఏ పాటిదండి మన జీవితము? మన జీవితం ఏ పాటిదిగా మనము ఆలోచిస్తున్నాం? మనం అంతే. ఈ లోక ఆశను మనం ఖచ్చితంగా క్రైస్తవులుగా విడిచిపెట్టాలి. ప్రాణ భయం అనేది కూడా విడిచిపెట్టాలి. మనకు అవసరము లేని దాన్ని గురించి మనం ఎక్కువగా ఆశపడటము, వేగిరపడటం అనేది, చింతపడటం అనేది మంచిది కాదని ప్రభువు మనకి సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 103:15 నరుని ఆయువు గడ్డివలే నున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. ఆమేన్. హల్లెలూయా. నరుని ఆయువు గడ్డివలెనున్నది. అడవి పువ్వు పూయును. అంతే. అది పూయును, ఉదయమున పూయును, సాయంత్రము అది వాడిపోతుంది. కొంతకాలం వచ్చినప్పటికి దాని స్థలము గాలి వీయుగానే దాని స్థలము కూడా అది ఎక్కడో కూడా తెలియకుండా ఎగిరిపోతుందంట. అంత వైభోగంగా విస్తరించి దాని వైభోగం సాయంత్రం అయినప్పటికీ వాడిపోతున్నట్టుగా చూస్తాం. అలాంటిది మన జీవితము. అడవి పువ్వుని పోలికగా మనకి ప్రభువు చెప్తా ఉన్నాడు ఉపమానంగా. ఎంతో విస్తరిస్తుంది అది, కానీ నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. అంతే. హల్లెలూయా. పూయును. సాయంకాలం అయినప్పుడు అది గాలి వీయగా, అది గాలి వీసిన వెంటనే దాని స్థలాన్ని మర్చిపోయిన పరిస్థితి. ఇంకా కింద వయసులో మీరు చదువుతుంటే అర్థమవుతుంది. ఇదే కీర్తనలో
తర్వాత యోబు గ్రంథము 8:8లో మనము నిన్నటి వారమే, మనకు ఏమియో తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మనము మరి మన యొక్క భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయని ప్రభు చెలుస్తున్నాం. మనము నిన్నటి వారముగా మనకు కనబడుచున్నది ఉన్నాము. ఏ పాటి వారు అంటే మనము నిన్నటి వారంగా మనము కనబడుతున్నాము, ఉంటున్నాం. ప్రభునందు కార్యములు జరగాలంటే మనం పాటించవలసినటువంటి చాలా విషయాలు ఉన్నాయని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి కీర్తనలలో 90 అధ్యాయము 5-6 వచనం, పొద్దున్న వారు వచ్చి గడ్డి వలె సిగిరించెదరు, పొద్దున్న అది మొలిచి సిగిరించును, సాయంకాలమున అది కొయ్యబడి వాడిపోదురు. పొద్దున్నే సిగిరిస్తుంది, పచ్చగా ఉంటుంది, అది కొయ్యగానే దాని యొక్క పరిమాణము వాడిపోతుంది. మన ఆయుష్కాలంలో ఆ సిగురు పొద్దున్నే విసరిస్తాము. పొద్దున్న వారు పచ్చగడ్డి వలె సిగిరించెదరు, పొద్దున్న అది మొలిచి సిగిరించును, సాయంకాలమున అది కొయ్యబడి వాడబారును. కీర్తనల గ్రంథం 21:4లో ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతన్ని అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేయున్నాడు. దీర్ఘాయువునిస్తున్నాడు దేవుడు. ఆయుష్నిచ్చాడు, కానీ ప్రభువు దీర్ఘాయువునిచ్చాడు. తాను అర్పణగా చేసుకుని ఆదరణకర్తగా జీవమును ఇవ్వటానికి ఆయన ఈ లోకమునకు వచ్చి త్యాగభరితుడై మరణాన్ని జయించాడు. అలాగే మనకి నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన మన ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ ఇస్తావు. అది ఏ పాటిదండి? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, గోడ తట్టి తిరిగి ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మరణించిపోతున్న అతనక చూడండి, ఎప్పుడైతే ప్రభునందున్నామా మనం జీవిస్తామని ప్రభు ఖచ్చితంగా మనకి సెలవిస్తాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, నా దినములో ఎంతగానే నా డెక్కడను వాడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా దినములో నేనెంత ఎతకగాని నా డెక్కటి నున్నవాడిగా, ఒంటరిగా నున్నవాడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి. నిరీక్షణ లేక క్షయమైపోతున్నాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ఆమేన్, హల్లెలూయా. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఉదయమున నీ యొక్క మాటలతో, నింపైన మాటలతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు వడిగా గతించు అయితే ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. హల్లెలూయా. ఉత్సాహ గానములతో పరిశుద్ధాత్మ దేవుని మన ఉదయం సాయంత్రము కన్నీళ్ళు విడిచి
మరి ఉదయమున ఆయన ప్రభు మన సంతోషమైనటువంటి మాటలతో నింపుతూ ఉన్నాడు. మన జీవిత పరిమాణం కొద్దిపాటిదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందున్న మనమందరము కూడా ప్రభుతో సహవాసం కలిగి ఉందాం. ప్రభు దేవుని యొక్క కృప మీకు సహాయము చేయునుగాక.